మూడోది ఇంకోటి వస్తువును అపహరించకూడదు, ఇంకొకటి వస్తువు మీద కన్ను పెట్టకూడదు. అది మనది కాదు, మనది కాని వస్తువును మనం ఆశించకూడదు. మనది కాని వస్తువును మనం ఆశించామనంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది, దానివల్ల మహాపాపం వస్తుంది. కాబట్టి మన వస్తువు ఏదైతే కాదో దాని తట్టు కన్నెత్తి కూడా చూడకూడదు. అది జీవితంలో ప్రతివాడు పెట్టుకోవలసినటువంటి నియమం. అలాగే ఇంకో నియమం ఏం చెప్పారు అని అంటే, నువ్వు మనస్సును శుద్ధంగా పెట్టుకో, మనస్సులో ఏమీ కల్మషాలు లేకుండా చేసుకో. మనస్సులో ఏమిటి కల్మషాలు? కామక్రోధాలే. ప్రతిదానికి ఆశపడటం, చీటికి మాటికి కోపం చేసుకోవటం. ప్రతిదానికి ఆశపడటం, చీటికి మాటికి కోపం చేసుకోవటం, ఈ రెండూ తప్పులు. ప్రతిదానికి ఆశపడితే దానికి అంతు ఉంటుందా? ఇది ఒక పదార్థం కావాలని ఆశపడ్డాం, ఆ పదార్థం దొరికింది, అంతటితో ఆపుదామా? కాదు, ఇంకోటి కావాలి. అది అక్కడికి ఆపుదామా? మరొకటి కావాలి. రూపాయి ఉన్నవాడు నాకు 10 రూపాయలు కావాలంటాడు, 10 రూపాయలు దొరకడంతో 100 రూపాయలు కావాలంటాడు, 100 దొరకడంతో 1000 కావాలి, 1000 దొరికితే 10,000, 10,000 దొరికితే 1,00,000, 1,00,000 దొరికితే 1,00,00,000. ఆశకు అంతు అనేది లేదు. అందుకని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర. ఇవాళ నాకు ఏది ప్రాప్తం కావాలని భగవంతుడి సంకల్పం ఉందో అది నాకు ప్రాప్తించింది, దాంతో నాకు తృప్తి. ప్రాప్తంబగు లేశమైన 10,000 అన్నారు పెద్దలు. ఏమాత్రం దొరికినా అదే నాకు 10,000, అంతకంటే ఎక్కువ కావాలని నాకు ఆశ లేదు. ఇవాళ ఇంతే నాకు ప్రాప్తం చాలు, దీంతో నేను తృప్తి పడతాను. ఆ తృప్తి అనేది రావాలి. తృప్తి అనేది లేకపోతే సప్తద్వీపాలకు వెళ్ళినా ఏమీ సంతోషం అనేది ఉండదు. కాబట్టి మనిషికి తృప్తి ముఖ్యం. అందువల్ల ఇంకోటి యొక్క పదార్థమును మనం ముట్టకూడదు. మనస్సును శుద్ధంగా పెట్టుకోవాలి, కామక్రోధములను దూరం చెయ్యాలి. క్రోధం అన్నా చీటికి మాటి కోపం చేసుకోవడం. కోపం చేసుకున్న వాళ్ళు ఏమి సాధిస్తారు చెప్పండి? ప్రతి వాళ్ళు కోపం చేసుకుంటారు, దానివల్ల మీరు ఏమైనా సాధించగలుగుతారా? ఏమీ సాధించలేరు. తర్వాత పశ్చాత్తాపడతారు, అయ్యయ్యో కోపంలో ఏమో అనేసాని, కోపంలో అనవసరంగా వాడిని కొట్టాని, కోపంలో అనవసరంగా వాడిని తిట్టాని అని తర్వాత పశ్చాత్తాపడతారు. ఎందుకు? ముందరనే ఆ కోపం రాకుండా చేసుకోకూడదు. అందుకోసమని చెప్పేసి మనస్సు శుద్ధంగా ఉండాలి అంటే కామక్రోధములకు దూరంగా ఉండాలి. ఇది ప్రతివాడికి చెప్పబడినటువంటి ధర్మం. ఈ సామాన్యంగా ఈ ధర్మాలు ఏది? అహింస, సత్యం, ఇంకోటి పదార్థం ముట్టకుండా ఉండటం, మనస్సును శుద్ధంగా పెట్టుకోవటం, ఈ సామాన్య ధర్మాల్ని, ఇదే నియమాలు. మన జీవితంలో కొన్ని నియమాలు ఏర్పరచుకోవాలన్నామా, ఈ నియమాల్ని మనం ఏర్పరచుకోవాలి. ఈ నియమాల మీద మన జీవితం గడవాలి. అప్పుడు మన జీవితం సార్థకమవుతుంది. నేను ఆరంభంలో చెప్పినట్టు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నామా? మన శరీరం దృఢంగా ఉన్నప్పుడే ఈ ధర్మాల్ని మనం ఆచరించి మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. వీటన్నిటికీ ముఖ్యంగా కావలసింది భగవంతుడి యొక్క అనుగ్రహం. భగవంతుడి అనుగ్రహం లేకపోతే అసలు నేను ఈ రీతిగా ధార్మికుడుగా బతకాలి అనే ప్రేరణే రాదు. ఆ ప్రేరణ రావాలంటే భగవంతుడి కృప కావాలి. అందుకు మనం భగవంతుడిని ప్రార్థించాలి. భగవంతుడు కరుణామూర్తి, మనం చేసిన ప్రార్థనను అంగీకరిస్తాడు, మనకు అనుగ్రహం చేస్తాడు. ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందామనంటే మనం ధార్మికంగా మన జీవనాన్ని నడపచ్చు. దానివల్ల మన జీవితం పవిత్రమవుతుంది. మన పూర్వజులు ఇదే సందేశం మనకిచ్చారు. ఈ సందేశాన్ని చివరే ఈ రకంగా నువ్వు బతుకు, నీ ముందరి వాళ్ళను ఇదే రకంగా బతకమని చెప్పు, అప్పుడు నీ జీవితం సుఖమయమవుతుంది అన్నారు. అదే సందేశం మనకు
శిరోధార్యం, అదే మనకు ఆచరణీయం. ఆ విధంగా మన జీవనం జరిపి మనం సుఖంగా ఉండాలి. మన ముందు తరాల వాళ్లకు ఇదే విధమైనటువంటి సత్ప్రవర్తనను మనం వాళ్లకు చెప్పాలి. వాళ్ళు ఇదే రకంగా ఉండేటట్టు చూడాలి. మీకందరికీ నేను పరిపూర్ణమైన ఆశీస్సులు ఇస్తున్నాను. నేను ఇక్కడికి రావడానికి కారణం మా ఆప్త శిష్యులు గట్టు నరహరాజధాని గారు. భగవంతుడి దగ్గర భక్తుడికి స్వతంత్రం ఉంటుంది. భక్తుడు భగవంతుడితో స్వతంత్రంగా వ్యవహరిస్తాడు, భగవంతుడితో పోట్లాడతాడు. అట్టాగే శిష్యుడికి గురువు దగ్గర, అదే భక్తుడికి భగవంతుడికి ఏం సంబంధము, గురువు దగ్గర శిష్యుడికి అదే సంబంధం. జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా. జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా. జయ దేవ జయ దేవ వర్జిత విషయ కలాప దుర్జన సుదురాప దూరీకృత నత పాప సచ్చిత్ సుఖ రూపా. జయ దేవ జయ దేవ వర్జిత విషయ కలాప దుర్జన సుదురాప దూరీకృత నత పాప సచ్చిత్ సుఖ రూపా. జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా. జయ దేవ జయ దేవ పూజిత పన్నగ భూషణ ప్రజ్ఞాజిత ధిషణ ముఖ నిర్ధృత తరుణారుణ భక్తేషు సకరుణా. జయ దేవ జయ దేవ పూజిత పన్నగ భూషణ ప్రజ్ఞాజిత ధిషణ ముఖ నిర్ధృత తరుణారుణ భక్తేషు సకరుణా. జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా. జయ దేవ జయ దేవ దీక్షాలవహృత లోకాలఘృదుస్సహ శోక శంకర గురువర పూజక కృతనత జన భవుకా. జయ దేవ జయ దేవ దీక్షాలవహృత లోకాలఘృదుస్సహ శోక శంకర గురువర పూజక కృతనత జన భవుకా. జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా. జయ దేవ జయ దేవ పరశివ పరావతార గత సర్వ వికార మునిజన హృదయ విహార కృత భువనోద్ధార. జయ దేవ జయ దేవ పరశివ పరావతార గత సర్వ వికార మునిజన హృదయ విహార కృత భువనోద్ధార. జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా. జయ